మరణించి 14 రోజులు గడుస్తున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఆలస్యమవుతుంది అని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి అని కోరారు. అధికారులు ఈ కేసును అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేయాలి అన్నారు. తన మీద బిఎన్ఎస్ 196, 197 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారని చెప్పారు. తాను చట్టం తెలియని వాడిని కాదు అని, సెక్యులర్ కుటుంబం నుంచి వచ్చానన్న హర్షకుమార్ అన్ని దేవుళ్లను పూజిస్తానని తెలిపారు. అంటే ఈ కేసు తరఫున అందరినీ బెదిరించేస్తే బెదిరిపోతా అనుకున్నారా? ఏమనుకుని మీరు పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తా ఉంది? అంటే ఎవరు మాట్లాడుకోకుండా అందరినీ బెదిరించేస్తే అందరూ మీ చెప్పు చేతల్లో ఉంటారు, మీరు ఇష్టాసానికి చేద్దాం అనుకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? నేను అందరినటువంటి కాదు, మిస్టర్ ఎస్పీ, మిస్టర్ డీజీపీ అండ్ మిస్టర్ సీఎం, మీకు కూడా తెలుసు సీఎం గారికి. నేను ఒక తప్పుడు కేసులో 48 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఆర్థిక నేరం చేయలేదు, లేకపోతే స్కామ్లు చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు మీద జైలుకి రిమాండ్కి వెళ్ళింది లేదు. ఎవరి గురించో పబ్లిక్ ఇష్యూస్ గురించి నేను పోరాడతాను తప్పితే నేను ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదో ఎవరో ఆపదలు ఉన్నవాడి గురించి వెళ్తాను, అయితే అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది కాకుండా నా మీద తప్పుడు వేరే ఏ కేసు అన్నా ఇదిగో ఈయన కొట్టాడు, ఈయన చేశాడు, అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి. అంటే ఈ కేసు తరఫున